హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 11 ఇన్ ద జిమ్. ఈ రోజు అయితే మనం బైసెప్ బ్యాక్ కొట్టడానికి పరిగెత్తుకుంటూ వచ్చేసాం. ఈ రోజు మనం 7.5 kgs డంబుల్ తోటి 3 సెట్స్ బైసెప్ కర్ల్ చేసినాం. మనం అయితే ఈ రోజు దేనిలో డ్రాప్ సెట్ చేయలేదు. ఒకే వెయిట్ తో 3 సెట్స్ కొట్టేసాం. మనం అయితే ఇప్పుడు 7.5 kgs డంబుల్ తోటి కర్ల్ కొట్టడానికి అయితే బానే వస్తుంది. స్లోగా కిందకి రాని స్ట్రెంత్ పెరిగిద్ది, మజిల్ మీద స్ట్రెయిన్ పడిద్ది. మరి అంత మంచి పంపు ఫీల్ అయిన తర్వాత పోజింగ్ కొట్టకుండా ఉండగలమా? మజిల్ ని స్క్వీజ్ చేయడం అనేది మన బలహీనత, మన ఆచారం కూడా. మనం ఏ మూలనున్నా మన పద్ధతులను, సాంప్రదాయాలను, ఆచారాలను పాటించడం మన ధర్మం రా. And next, there we go to our next variation, hammer curl. I'm proud of myself రా చిట్టి బాబు. 3 sets కొట్టి నెక్స్ట్ వర్కౌట్ కి జంప్. అండ్ here we go to the chin-ups, our favorite workout in back and biceps. 5 sets కొట్టి హ్యాపీగా ఫీల్ అయ్యి మురిసిపోయిన మూమెంట్ అది. బైసెప్ ని బాగా ఫీల్ అయిన ఆనంద క్షణాలు అవి. నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు రోయింగ్ కి వచ్చేసాం. మనం అయితే డ్రాప్ సెట్ చేస్తున్నాం. ఎప్పటి వెయిట్ కంటే ఒక ప్లేట్ ఎక్కువ పెట్టాం. బ్యాక్ ని స్క్వీజ్ చేస్తే టీ షర్ట్ చినిగిపోవాలి. పదండి పిల్లకాయలు, నెక్స్ట్ వర్కౌట్ కి వెళ్ళిపోదాం. ఈ వేరియేషన్ లో మనం వెయిట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాం సెట్ కి. లాస్ట్ సెట్ కొడుతున్నప్పుడు ఈ అన్నగారు వచ్చి పదండి తమ్ముడు అక్కడ గ్యాదర్ అవుదాం అని చెప్పాడు. ఓకే అన్నయ్య, నేనున్నాను, నువ్వు ధైర్యంగా వెళ్ళు. లైట్ లాపేసి ఒక 5 minutes బాక్సింగ్ వీడియో పెట్టాడు. ఆ నెక్స్ట్ లాట్ పుల్ డౌన్, సేమ్ పంచాయతీ డ్రాప్ సెట్ 3 sets. నిన్న మనం షోల్డర్ సరిగా కొట్టలేదని చెప్పేసి ఈ రోజు మనం షోల్డర్ కొట్టడానికి వచ్చాం. చిన్న పిల్లల ముందు పరుగు పోయింది. వీడు అటు 10 ఇటు 10 పెట్టి కొడుతున్నాడు. మనం 2.5 వెళ్ళమే. లాస్ట్ కి మనం కూడా 10 కొట్టాం. ఇన్స్పిరేషన్ ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ దిస్ వరల్డ్. టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీవన్. అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వర్కౌట్. వర్కౌట్ అయిపోయిన సందర్భంలో సంతోషంతో చిన్న ఫ్లెక్స్. పిసుకితే కండలు బయటకు వచ్చేయాలి. మనం వర్కౌట్ చేసేదానికంటే ఫ్లెక్స్ ఎక్కువ. సరే మరి టైం అయిపోయింది. అండ్ దట్స్ ఇట్ పిల్లలు, దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వర్కౌట్. ఉంటాను, బై బై.